ఒక కాలు చెయ్యి విరిగిందనుకోండి, ఎక్స్రేలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ కూడా ఖచ్చితంగా ఎక్కడే ప్రాబ్లం ఉంది అని వేలు పెట్టి మరీ చూపించగలడు. కానీ ఆధునిక మనిషికి పట్టిన అతి పెద్ద జబ్బుని ఏ ఎక్స్రే పసిగట్టలేకపోతుంది. అదే ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం. ఈ మధ్య నువ్వు ఏదైనా కొన్నావా? బ్రాండెడ్ బట్టలు, పెర్ఫ్యూమ్, జిమ్ మెంబర్షిప్, స్కిన్ క్రీమ్, ప్రోటీన్ పౌడర్ ఏదైనా సరే కొన్నావా? ఓకే, ఇప్పుడు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. నువ్వు అది కొనాలి అని అనుకున్నప్పుడు దాని వెనక అలా నీకు అనిపించేలా చేసిన అసలైన ట్రిగర్ పాయింట్ ఏంటి అని అడిగితే నువ్వేం చెప్తావు తెలుసా? నాకు అది నచ్చింది కాబట్టి నేను కొనుక్కున్నాను అని నీ ఈగో వెంటనే డిఫెండ్ చేసుకుంటుంది. కానీ ఆ నచ్చడం అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఆ నచ్చడం అనేది నీది కాదు. అసలు మీకు తెలియకుండానే మీ ఇన్సెక్యూరిటీ మీద $1 ట్రిలియన్ ఆర్థిక సామ్రాజ్యం నడుస్తుందని మీకు తెలుసా? ఈ సోషల్ మీడియా, కార్పొరేట్ సమస్యలు సృష్టిస్తున్న ఈ మాయాజలంలో మనం కేవలం తప్పించుకోలేని బాధితులమా, లేక ఇదంతా తెలిసాక కూడా అందులో కొనసాగుతున్న ఇష్టపూర్వక భాగస్వాములమా? దాని గురించే ఇప్పుడు కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. మనిషి పుట్టుకతోనే బ్రాండెడ్ షూస్ కావాలనో, 6 ప్యాక్ ఉండాలనో, ఫెయిర్ స్కిన్ కావాలనో కోరుకోడు. ఈ బ్రాండెడ్ బట్టలు వేసుకోకపోతే నా బ్రతుకు ఇన్కంప్లీట్ అన్న ఫీలింగ్ నీకు పుట్టుకతో రాలేదు. నా దగ్గర అది లేకపోతే నేను తక్కువ అన్న ఫీలింగ్ ఉందే, ఆ ఫీలింగ్ మనది కాదు. ఇదంతా చాలా కేర్ఫుల్గా మన బ్రెయిన్లో ఒక పద్ధతి ప్రకారం ఇంజెక్ట్ చేయబడిన ఒక కమర్షియల్ ప్రోడక్ట్. మరి దాన్ని మీ బుర్రలోకి ఇన్స్టాల్ చేసింది ఎవరు? దానికంటే ముందు మీకు కొన్ని నెంబర్స్ చూపించాలి. గ్లోబల్ బ్యూటీ ఇండస్ట్రీ సుమారు $600 బిలియన్, ఫిట్నెస్ ఇండస్ట్రీ $100 బిలియన్, ఫాస్ట్ ఫ్యాషన్ $150 బిలియన్. ఇక వీటన్నింటినీ మన బ్రెయిన్లోకి నిరంతరం పంప్ చేసే సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ ఎకానమీ $200 బిలియన్. ఇవన్నీ కలిపితే ఎంతైందో తెలుసా? అక్షరాల $1 ట్రిలియన్ ఎకానమీ. కానీ ఈ భారీ సామ్రాజ్యం మొత్తం ఒకే ఒక ఫౌండేషన్ మీద నిలబడింది. ఆ పునాదేంటో తెలుసా? నీకు నువ్వుగా సరిపోవు అనే అబద్ధం. నిరంతరం మనల్ని అసమర్థులుగా ఫీల్ అయ్యేలా చేసే ఒక సిస్టమేటిక్ డిజైన్ ఇది. ఇక్కడ మనిషి తనకి తానుగా చాయిస్ తీసుకుంటున్నాడు అని అనుకోవడం కేవలం ఒక ఇల్యూజన్. రేపొద్దు నువ్వు నిద్రలేచి నేను పెర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు ఈ సొసైటీ వ్యాలిడేషన్ అక్కర్లేదు అని జెన్యూన్లీ ఫీల్ అయితే ఈ ఇండస్ట్రీస్ అన్ని రాత్రికి రాత్రి కుప్పకూలిపోతాయి. ఆ బ్యూటీ క్యాంపెయిన్స్, ఆ ఫెయిర్నెస్ క్రీమ్స్ అన్నీ రాత్రికి రాత్రే బ్యాంక్రప్ట్ అయిపోతాయి. అంటే ఒకవేళ నువ్వు సంతృప్తిగా బతికేస్తే అది వాళ్ళకి ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. నువ్వు ఎప్పుడైనా డవ్ సోప్ కమర్షియల్ చూసావా? రియల్ బ్యూటీ క్యాంపెయిన్ అంటారు. స్త్రీలు న్యాచురల్గా ఉండాలి, ఏ రంగులో ఉన్నా అందమే అని ప్రోగ్రెసివ్గా చెప్తారు. చూసే వాళ్ళకి కూడా అబ్బా ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో కదా అని అనుకుంటారు. కానీ అదే యూనిలివర్ కంపెనీ స్కిన్ని తెల్లగా చేసే ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్స్ని కూడా కరెక్ట్గా అదే టైంలో అమ్ముతుంది. అంటే ఒక పక్క నీలో ఉన్న న్యాచురల్ డ్రైవ్కి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూనే మరో పక్క నీ స్కిన్ డార్క్గా ఉంది అని నీకు ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేసి దానికి సొల్యూషన్ అమ్ముతున్నారు. ఇది కంట్రడిక్షన్ కాదు, ఇది వాళ్ళ బ్రూటల్ బిజినెస్ స్ట్రాటజీ. ఒక చేత్తో నీ ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తున్నారు, ఇంకొక చేత్తో దానికి సొల్యూషన్ నమ్ముతున్నారు. ప్రాబ్లం, ప్రోడక్ట్ రెండు ఒకే సోర్స్ నుండి వస్తున్నాయి. దిస్ ఈజ్ ద అబ్సల్యూట్ పీక్ ఆఫ్ క్యాపిటలిస్ట్ డిజైన్. సరే, ఈ ఇండస్ట్రీస్ నీ దాకా ఎలా రీచ్ అవుతున్నాయి? ఎక్కడే సోషల్ మీడియా అల్గరిథం పిక్చర్లోకి వస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వీటన్నిటి యొక్క అసలైన బిజినెస్ మోడల్ ఏంటి? అటెన్షన్. నీ అటెన్షన్ని అడ్వర్టైజర్స్కి అమ్ముకోవడం. నువ్వెంత ఎక్కువ టైం స్క్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళకి అంత రెవెన్యూ. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పు. నిన్ను గంటల తరబడి స్క్రోల్ చేసేలా పట్టి ఉంచే కంటెంట్ ఏది? హ్యాపీగా ఉంటూ ఆలోచింపదగ్గ చేసే కంటెంటా? కాదు, నిన్ను అసమర్థుడిగా ఫీల్ అయ్యేలా చేసే కంటెంట్. అటెన్షన్ ఎకానమీ రీసెర్చ్ చాలా క్లియర్గా ఒక విషయం చెప్తుంది. హ్యూమన్ బ్రెయిన్ని ట్రిగర్ చేయాలంటే కంపారిజన్ వాడాలి. కంపారిజన్ ట్రిగర్ చేసే కంటెంట్కి ఎంగేజ్మెంట్ 3 ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ ఆల్గరిథమ్స్ అన్ని కలిసి కావాలనే నీకంటే బెటర్గా బ్రతుకుతున్నారు అనిపించే వాళ్ళ లైఫ్స్ని నీ కళ్ళ ముందు పెడుతుంది. పర్ఫెక్ట్ బాడీస్, లగ్జరీ వెకేషన్స్, సక్సెస్ఫుల్ కెరియర్స్. ఇది నిరంతరం నీతో నీకు ఒక ఇన్విజిబుల్ కంపారిజన్ చేస్తుంటుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను జస్ట్ స్క్రోల్ చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ వాస్తవానికి మీరు ఏ పోస్ట్ దగ్గర ఎన్ని మిల్లీ సెకండ్లు ఆపారు, ఏ ఇమేజ్ చూస్తే మీ హార్ట్ రేట్ పెరుగుతుంది అనే ట్రిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్ని ఏఐ ప్రాసెస్ చేస్తుంది. ఈ కంపారిజన్ వల్ల ఎంగేజ్మెంట్ 3 పెరుగుతుంది. కాబట్టి ఆల్గరిథమ్స్ కావాలనే మనల్ని ఆ లూప్లోకి నెట్టేస్తాయి. మరి లూప్లోంచి బయటపడాలంటే దానికి సొల్యూషన్ కూడా వాళ్లే రెడీగా పెట్టారు. లూప్ ఎలా ఉంటుందంటే, ఎవరిదో పర్ఫెక్ట్ బాడీ లేదా లైఫ్ స్టైల్ చూస్తారు, వెంటనే మీలో ఒక యాంగ్జైటీ వస్తుంది. వాళ్ళలా నేను కూడా అవ్వాలి అనే థాట్ ట్రిగర్ అవుద్ది.
కరెక్ట్గా అదే టైంకి నీకు ఒక యాడ్ పడుతుంది. వెయిట్ లాస్ సప్లిమెంట్, స్కిన్ కేర్ రొటీన్ ఆర్ సమ్ ర్యాండమ్ ఆన్లైన్ కోర్స్. అప్పుడు మీరేం చేస్తారు? దాన్ని ఫాలో అయ్యి పర్చేస్ చేస్తారు. ఒక టెంపరీ రిలీఫ్ రాగానే మళ్ళీ ఇంకో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఈ లూప్లో ఎగ్జిట్ లేదు. నువ్వు కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ అసలు అక్కడ కన్జ్యూమ్ అవుతున్న కంటెంట్వే నువ్వు అని నీకు తెలియట్లేదు. దీని అంతటికీ ఫ్యూయల్లా పనిచేసేది ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే అందరూ వెళ్తున్న దారిలో వెళ్ళకపోతే నేనేదో మిస్ అయిపోతానేమో అనే ఫీలింగ్. ఆఖరికి పెళ్ళిళ్ళు కూడా అందుకే చేసుకుంటున్న స్టేజ్లోకి వచ్చేసాం మనం. ఈ సోషల్ మీడియా రాకముందు నువ్వెవరితో అయినా కంపేర్ చేసుకోవాలనుకుంటే నీ చుట్టుపక్కలుండే ఆ 50-100 మందితో మాత్రమే కంపేర్ చేసుకునేవాడివి. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న టాప్ 1% జనాల లైఫ్ స్టైల్తో నువ్వు తెలియకుండానే కంపేర్ చేసుకుంటున్నావు. నీ ఇన్సెక్యూరిటీ నీ వీక్నెస్ కాదు, ఎందుకంటే అసలు అది నీదే కాదు. అయితే ఇదంతా విన్న నువ్వు ఇక్కడే ఒక పెద్ద ట్రాప్లో పడతావు. ఏంటంటే అవును ఇందులో నా తప్పే ఉంది, ఇదంతా సిస్టమ్ తప్పు కదా అని నువ్వు కంఫర్టబుల్గా తప్పించుకోవడానికి ట్రై చేస్తావు. ఎందుకంటే విక్టిమ్ పొజిషన్లో ఉండటం ఎప్పుడు ఒక ఫేక్ రిలీఫ్ని ఇస్తుంది. నన్ను వాళ్ళెవరో మ్యానిపులేట్ చేసేస్తున్నారు అని అనేస్తే దాన్ని మార్చే రెస్పాన్సిబిలిటీ నీకు ఉండదు కాబట్టి. కానీ విను, ఈ మ్యానిపులేషన్ జరుగుతోంది అని తెలిసిన తర్వాత కూడా ఇది మన మానసిక బలహీనత మీద ఆడుతున్న గేమ్ అని తెలిసాక కూడా నువ్వు అదే లూప్లో ఉంటే అప్పటి నుండి మాత్రం అది ఖచ్చితంగా నీ తప్పే. ఆ సిస్టమ్ని డిజైన్ చేసింది వాళ్ళే కావచ్చు, కానీ రోజు ఉదయం లేచి ఆ యాప్ ఓపెన్ చేస్తున్నది నువ్వు, రోజు ఆ ఇల్యూజన్తో కంపేర్ చేసుకుంటున్నది నువ్వు, నీ క్రెడిట్ కార్డ్తో ఆ పర్చేస్ చేస్తున్నది నువ్వు. నిజం తెలిసిన తర్వాత కూడా సేమ్ బిహేవియర్ రిపీట్ చేస్తే నువ్వు విక్టిమ్వి కాదు, నువ్వు ఒక విల్లింగ్ పార్టిసిపెంట్వి. ఈ సిస్టమ్ అనేది ఒక అదృశ్యమైన విషవాయువును గాల్లో కుదిలింది. ఆ పాయిజన్ని నీకు తెలియకుండా పేల్చడం ఫస్ట్ టైం సిస్టమ్ ఫాల్ట్ కావచ్చు, మన బయోలాజికల్ వల్నరబిలిటీ కావచ్చు. కానీ మీకు ఆ పాయిజన్ ఉందని తెలిసాక కూడా మీ చేతిలో మినిమలిజం, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనే గ్యాస్ మాస్కులు ఉన్నాక కూడా మీరు దాన్ని వాడట్లేదు అంటే అర్థం ఏంటి? ఆ అల్గరిథం ఇచ్చే టెంపరీ వ్యాలిడేషన్ మీకు ఇష్టం. నన్ను మోసం చేశారు అనే విక్టిమ్ జోన్లో సెటిల్ అవ్వడం మీకు ఇష్టం. ఒకసారి మీరు ఆ ఇల్యూజన్ని రికగ్నైజ్ చేసిన తర్వాత, ఈ కంపారిజన్ ఆర్టిఫిషియల్ అని మీకు స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా మీరు ఆ లూప్లో ఉంటే ఆ క్షణం నుండి బాధ్యత మీదే. సిస్టమ్ క్రూరంగా ఉంది, నన్ను మ్యానిపులేట్ చేస్తుంది అని నిందించడం మానేయండి. వాతావరణం కలుషితమైనప్పుడు ఊపిరి పీల్చుకునే పద్ధతులను మార్చుకొని మనల్ని మనం రక్షించుకోవాలి. ఈ ఇన్సెక్యూరిటీ బిజినెస్ అనేది మానవ బలహీనతలను పెట్టుబడిగా మార్చుకున్న ఒక పెర్ఫెక్ట్ క్యాపిటలిస్ట్ ఎడిక్షన్ లూప్. దీనికి వ్యతిరేకంగా మీరు చేయగలిగే అతి పెద్ద తిరుగుబాటు ఒకటే, అన్కండిషనల్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. నేను ఉన్నది ఉన్నట్టుగా పూర్తిగా సరిపోతాను అని అంగీకరించడం. మనం బాధితులం కాదు, కళ్ళు తెరిచి నడుస్తున్న ఇష్టపూర్వక భాగస్వాములు. మన చాయిస్ని మనం ఎప్పుడైతే ఓన్ చేసుకుంటామో అప్పుడే ఈ పద్మవ్యూహం నుండి బయటపడతాం. రేపు ఉదయం మీరు నిద్రలేచి నిన్ను నువ్వు పూర్తిగా ఎటువంటి కండిషన్స్ లేకుండా యాక్సెప్ట్ చేసుకుంటే, నీ బాడీని, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని, నీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా, నీ లోపాలను ఎటువంటి కండిషన్స్ లేకుండా పూర్తిగా యాక్సెప్ట్ చేయగలిగితే, నువ్వు సరిపోవు అనే ఇన్సెక్యూరిటీ ఫీల్ని నీలో ఇంజెక్ట్ చేసి నమ్మించి నీకు అవసరం లేని వాడి ప్రోడక్ట్ని ఎవడైనా నీకు అండగట్టగలడా? ఆలోచించు.